నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం ఆగ్రహ పరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం అదిగోతలు నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం అలలెగసిన తడి అలజడి. స్వాగతం సుస్వాగతం మరొకసారి ప్రాంజల్ డిజైనర్ స్టూడియోకి. సో ఫ్రెండ్స్, ఈ రోజు చెప్పే మోటివేషన్ వీడియో ప్రతిరోజు కంటిన్యూ చూస్తూనే ఉన్నారు చాలా మంది, అండ్ చాలా మంది ఫాలోఅప్ కూడా చేస్తున్నారు. ఫాలోఅప్ చేస్తూ 100% వాళ్ళకు రిజల్ట్ కూడా వస్తుంది. ఎలా ఫాలోఅప్ చేయాలా, ఏం చెప్తున్నా, ఎలా బిజినెస్ చేయాలా, బిజినెస్ గ్రోయింగ్ ఎలా చేయాలా, బిజినెస్ లో ముందుకు ఎలా రావాలి, అసలు ఏమేం పెట్టాలి, బట్టల బిజినెస్ ఎందుకు పెట్టాలా, డెడ్ అయితే ఎలా చేయాలా, సిఓడి అంటే ఏంటి, డ్యామేజ్ అంటే ఏంటి, దీని గురించి కంటిన్యూ వీడియోస్ పెడుతున్నా. బట్ ఈ రోజు కూడా ఒక టాపిక్ తీసుకొని వచ్చిన, సూరత్ కి రావాలి ఫ్రెండ్స్. సూరత్ కి రావాలి, చూడాలి, బట్ మోసపోకూడదు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సూరత్ కి రావాలి, చూడాలి, బట్ మోసపోకూడదు. ఎందుకు మోసపోకూడదు అంటే, రండి, చూడండి, సర్వే చేయండి, సరుకు కొనకండి ఎక్కడే గాని. సరుకు టక్కని కొన్నారా 100% మోసపోతారు, 100% మోసపోతారు. మరొక్కసారి చెప్తున్నా, ఎందుకంటే నువ్వేమో ఇంతగా చెప్తున్నావన్నా నీ దగ్గరే కొనాలన్న రూల్ అనేది ఏందని చెప్పి ఎంతో మంది ఉంటారు ఈరోజు. ఎందుకంటే ప్రతి ఒక్కరు నేను చెప్పింది ఏది వినాలని చెప్పి ఎవరు వింటారా? ఎవ్వరు వినరు. అందుకని చెప్తున్నా. బట్ ఎవరైతే వింటున్నారో వాళ్ళు ఈరోజు సక్సెస్ పాయింట్ లో ఉన్నారు. అంటే ఒక యూట్యూబర్, ఇందాక ఒక కస్టమర్ తో మాట్లాడాను నేను అర్ధగంట ముందు. ఒక యూట్యూబర్, ఆమె సూరత్ కి వచ్చి కూడా వీడియోస్ చేసిపోయింది, హైదరాబాద్ లో కూడా వీడియోస్ చేసింది, అన్ని చోట్ల వీడియోస్ చేస్తుంది. ఒక యూట్యూబర్ ఛానల్ ఉన్న ఆమె కూడా సూరత్ లో 2 సార్లు మోసపోయింది. ఫస్ట్ టైం మోసపోయింది, అయినా కూడా ఇంకొక ట్రై చేసింది, 2సారి మోసపోయింది. 3సారి అన్నా నీ వీడియో, నీ మోటివేషన్, నీ అనలైజ్ చేసి, నీ కామెంట్స్, నీ ప్రతిదీ చూస్తుంటే ఒక నమ్మకం వచ్చి 3వ స్టెప్ కూడా మరొక్కసారి నీ చేతులతో చూద్దామని చెప్పి వేశాను. 100% సక్సెస్. మేడం నంబర్ కావాలా? నంబర్ కూడా ఇస్తా మీకు. అంత పర్ఫెక్ట్ గ్యారంటీతో చెప్తున్నా. ఎందుకంటే ఈ షాపు మోసం చేయడానికి పెట్టలేదు. 100% మీకు కావాల్సిన సరుకు వెరైటీ వస్తుంది. సో ఆ మేడం చూసిన సరుకు వచ్చింది, చెప్పిన క్వాలిటీ వచ్చింది. బట్ ఆ సరుకు చేరేంత వరకు మేడం, అయ్యా చూసినదే పంపించారు కదా, మేడం గారు చూసినదే సెలెక్షన్ చేసినది పంపించారా అని చెప్పి ప్రతిరోజు పదే ఆమెకు ఒక టెన్షన్, ఆ ఫోన్ చేస్తూ అడుగుతుంది. సో మీకు కావాలా? మేడం నెంబర్ కూడా ఇస్తా. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, అంత గ్యారంటీతో ఇస్తా. ఎందుకంటే నేను వ్యాపారం పెట్టిండేదే ప్రజల కోసం. మానవ సేవే మాధవ సేవ. మరొకసారి చెప్తున్నా, చాలా మందికి ఫ్యాబ్రిక్ గురించి తెలియదు, చాలా మందికి క్వాలిటీలు తెలియదు, చాలా మంది అతి తెలివి, ఎక్కువ చదివింటాం కదా, అతి తెలివి, అది కూడా ప్రాబ్లమే. కాబట్టి ఎంత తెలివి ఉండాలో అంత యూజ్ చేయండి. బిజినెస్ దగ్గర బిజినెస్ లెవెల్లో యూజ్ చేయండి. ఎక్స్ట్రా ఆర్డినరీ యూజ్ చేసైపోయినారంటే మీదే లాస్. గుర్తుపెట్టుకోండి. ఎక్కడ పోయినా కూడా మనము తెలియనట్లు ఉండాలి, దాన్ని గమనించాలి, దాన్ని ఎలా చేయాలా, ఏం చేయాలా, ఎలా మాట్లాడాలి చూస్తూ దాన్ని స్టెప్ బై స్టెప్ ముందుకు రావాలా. అప్పుడు మనం ఒకేసారి హీట్ అయినామంటే ఏమీ రాదు. యాక్చువల్గా మీకు దాని గురించే తెలియదు. చాలా మంది మీకు ఫ్యాక్టరీలు లేవు, చాలా మంది మీకు అవి లేవు, ఇవి లేవు. ఏమయ్యా, నాకేం మిల్లులు ఫ్యాక్టరీలు కాదు. ఫ్యాక్టరీ ఉన్నోడు షాప్ ఎందుకు పెడతాడు? ఇక్కడ ఫ్యాక్టరీ అవుట్లెట్లు అని చెప్పి బోర్డులు వేసుకున్నారే, ఫ్యాక్టరీ ఉన్నోడు ఆడ కూర్చుంటాడా? ఫ్యాక్టరీలో ఉంటాడు. ఫ్యాక్టరీలో ఏమన్నా తమాషలా? 100 మంది 1000 మంది పనిచేస్తారు ఫ్యాక్టరీలు అంటే. కొద్దిగా కామన్ సెన్స్ అనేది తెచ్చుకోండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ దిగుతున్నారు, లక్షల రూపాయలు తీసుకుని వచ్చి దిగుతున్నారు, ఎందుకు మోసపోతున్నారు? నాకు అదే ఇంతవరకు కాన్సెప్ట్ అర్థం కాలేదు. ఇప్పుడు సీజన్ నా దగ్గర కంటిన్యూ కస్టమర్లు వస్తున్నారు, కంటిన్యూ దిగుతున్నారు. హైదరాబాద్, కర్నూలు, వైజాగ్, ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు కస్టమర్లు. బట్ ఎందుకు మీరు ఇలా మోసపోతున్నారు అనేది నాకు ఇంతవరకు కాన్సెప్ట్ అర్థం కాలేదు. కొంతమంది నా దగ్గరకు వచ్చారు, చూశారు, కొనలేదు, కొనకోకుండా వెళ్ళారు. నాకేం ప్రాబ్లం లేదు. నాకు 100% తెలుసు వాళ్ళు ఇక్కడ సూరత్ లో చీటింగ్ అయ్యి ఉంటారు. ఆ చీటింగ్ అయిన వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తూనే ఉంటారు. 100% ఓపెన్ ఛాలెంజ్ తో చెప్తున్నా. మీరు ఒక్కవేళ చీటింగ్ అయి ఉన్నా నాకేం బాధ లేదు. మీరు కూడా ఏం షేమ్ కాదండి, ఫోన్ చేయండి. 100% నేను మీతో మాట్లాడతా. 100% మీరు చీటింగ్ అయ్యే ఉంటారు. దాంట్లో ఎటువంటి సందేశమే లేదు. నేను రాసిస్తా పేపర్ మీద మీకు 100%. ఎందుకంటే మంచోనికి కాలం లేదు, మంచోనికి కాలం లేదండి. అందుకనే ప్రాబ్లం. ఇంకొకటి, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ పెద్ద క్వశ్చన్. బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా
5,000 10,000కి వ్యాపారం పెట్టి తెప్పించి 5,000 పంపిండి 10,000 పంపిండి 5,000 పంపిండి 10,000 పంపిండి 5,000కి ఇస్తాం 10,000కి ఇస్తామని చెప్పి సూరత్ లో వీడియోలు పెడుతున్నారు. 5,000 10,000కు బిజినెస్ పెడతారా? ఒక్క కామన్ సెన్స్ మీరే క్వశ్చన్ కూడా మీకేస్తున్నా, అయ్యా 5,000కి ఏమైనా బిజినెస్ చేయగలమా? కొద్దిగా ఆలోచించండి. ఎందుకు 5,000 పోగొట్టుకుంటున్నారు, 10,000 పోగొట్టుకుంటున్నారు? ఏం వస్తుంది? 5,000 సూరత్ నుంచి తెప్పిస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ జిఎస్టీలు అన్ని పడుతున్నాయి, ఎలా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? కాదు. మినిమం బడ్జెట్ ట్రాన్స్పోర్ట్ కి తెప్పించుకోండి. 20,000 30,000 40,000 పెట్టుకొని 20,000 పెట్టుకుంటే ట్రాన్స్పోర్ట్ వస్తుంది. మీ దగ్గర బిజినెస్ లేదంటే బిజినెస్ పెట్టకండి. మీ ఉన్న 5,000 10,000 కూడా వేస్ట్ అవుతుంది కదా అని నేను అది చెప్పడం. అన్నా నేను బిజినెస్ పెట్టాలా, నీ వీడియో చూసినా, నువ్వు 100% జెన్యూన్ పక్కా పంపిస్తావు నమ్మకం ఉంది, బట్ బడ్జెట్ 5,000కి నేను ఏం పంపిస్తానక్క? ఒక్కసారి నువ్వు కూడా ఆలోచించక్క. ఏం వస్తుందని చెప్పి నేను పంపిస్తా, అక్కడే నువ్వు ఫెయిల్ అవుతావు, ఉన్న 5,000 కూడా పోతుంది. అందుకని నేను ముందు నుంచి చెప్తున్నా, వద్దు 5,000 10,000 పెట్టకండి అని. బడ్జెట్ పెట్టుకోండి. 4-5 వెరైటీలన్నా వచ్చినా ఏమైనా మాట చెప్పకుంటది, ఇది గుడ్డా లేదా ఈ బట్టనో బార్డరో కాన్సెప్టో ఫ్యాన్సీనా కట్ వర్కా ఏదని చెప్పేకుంటది కదా. మన దగ్గర అది ఏమీ లేనప్పుడు ఎలా చెప్పగలము? అందుకని చెప్తున్నా, బడ్జెట్ కూడా ఇంపార్టెంట్. సెకండ్ అయిపోయింది. థర్డ్ పాయింట్, ₹1,00,000 సరుకు కొన్నా, నా దగ్గర సరుకు మిగిలిందన్న 10,000 20,000, టెన్షన్ పడకండి. సెట్ టు సెట్ క్యాటలాగ్స్ ఐటమ్. మరొక్కసారి నేను చెప్పిన పదాలు వినండి. డైలీ వేరు క్యాటలాగ్స్ 6 నెలల వరకు టెన్షన్ పడద్దండి. పట్టు చీరలు, ఫ్యాన్సీ, జిమ్మిచు, కట్ వర్క్లు ఇలాంటి చీరలు నిలబడితే నేనేం చేయలేను. ఎందుకు అంటే పట్టు చీర వేరే, క్యాటలాగ్లు వేరే, దానికో దీనికి రాత్రి పగులు తేడా. ఈ చీరలు బాక్స్ పైన నేను ₹30 బాక్స్ పైన నా బాధ లేదు, దాని ఖర్చు నేను భరించుకునేకి రెడీ. బట్ ఫ్రెండ్స్, ఎలా పడితే అలా మీరు మాట్లాడడం, ఎలా పడితే అలా ఎన్నికిచ్చడానికి, ఇది మీతో అదే పని నేను మీతో చేస్తే, ఒక్కసారి ఆలోచన, అదే పని నేను మీతో చేస్తే ఎలా ఉంటుంది? ఎవరు కడుపుకి కాలు కొట్టడాదు. నేను మీ కడుపు కొట్టడం లేదు. సో మీరు కూడా అలా చెయ్యకండి. ప్రాపర్ గా నాదే గురించి కాదు చెప్తున్నా, ఎటువంటి బిజినెస్ ఎనీ ఫీల్డ్ లో, నేను నా గురించి చెప్పడం లేదు, ఎటువంటి బిజినెస్ ఎనీ ఫీల్డ్ లో మీరు ఇలా చేయకండి అని చెప్తున్నా. చూడండి ఫ్రెండ్స్, చాలా మంది అంటారు మన నసీబ్ ఉంటే వస్తుంది, మన తలరాతలో ఉంటే వస్తుంది. తలరాతలో ఉంటే వస్తుంది, ఓకే. ఆ తలరాతతో పాటి రాయాలి అనుకుంటే పైనుంచి రాసే ఉంటది, బట్ ఆ రాసిన దాన్ని మనం క్లియర్ చేయాలనుకుంటే మనం కష్టపడాలి. ఇంటి దగ్గర కూర్చొని ఏం చేసినా ఫెయిలే, నేనేం చేసినా సంపాదించలేను, నా జాతకంలోనే లేదు నేను సంపాదించడం అది అంటే కాదు. కష్టపడాలా. ఆ రాసిన తల రాతని మళ్ళా మీరు క్లియర్ చేయాలి అనుకుంటే మీరు కష్టపడాలా. ఇంటి దగ్గర కూర్చుంటే రాదు. మీరు కష్టపడిండేది 5 ఏళ్లకో 10 ఏళ్లకో 20 ఏళ్లకో, ఫలితం ఎప్పుడు దొరుకుతా తెలియదు ఎవరికి. ఎప్పుడు ఫలితం మీరు కష్టపడినే దొరుకుతుంది అనేది ఎవరికి తెలియదు. ఫ్రెండ్స్, గుర్తు పెట్టుకోండి పాయింట్. 100% మీరు పడిన కష్టం ఈ రోజు రాదు. 6 సంవత్సరాలకు వస్తుందో, 2 నెలలకు వస్తుందో, 3 నెలలకు వస్తుందో, 10 సంవత్సరాలకు వస్తుందో, బట్ 100% మీరు పడిన కష్టానికి మీకు లాభం అనేది దేవుడు ఇస్తాడు. ఆ మనిషి ఏం చేస్తున్నాడు, ఏం కథ, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లమ్స్ నుంచి మీరు ఫేస్ చేసి బయటకు వచ్చారో అవన్నీ తర్వాత మీకు రిజల్ట్ వస్తుంది. ఒకేసారి రిజల్ట్ దొరకదు. సో వ్యాపారంలో కూడా మీరు వెయిట్ చేయాలా. వెయిట్ చేస్తేనే మనకు 100% మీకు రిజల్ట్ అనేది దొరుకుతుంది. పెడుతూనే మనకు రిజల్ట్ కావాలా, రాదు. సో టెన్షన్ పడకండి, బిజినెస్ పెట్టండి, అడుగు పెట్టండి. సూరత్ కి రండి, డైరెక్ట్ సీట్ దగ్గర నా దగ్గర లైవ్ కూర్చోండి, మీకు బిజినెస్ చూపిస్తా. సూరత్ కి రండి అని చెప్పి పిలిచినానని చెప్పి హోటల్లో దిగో, లేదంటే సూరత్ దిగుతానే ఆటో అంతా పోయో, వాడు ఇంకా మీకు మైండ్ వాచ్ చేసో, నేను ఆడి పిలిచపోతా ₹20 ఆటోలకి. ఇక్కడ విన్న వాతావరణం, ఇప్పుడు లేటెస్ట్ 10 రోజుల్లో దిగిన వాతావరణం, ₹20 తీసుకొని ఊరంతా సూరత్ అంతా తిప్పడము. ప్రాంజల్ అంటే లేదు, ప్రాంజల్ లేసిపోయింది, ఇక్కడ లేదు కాదు, ఉన్నా అన్ని ఉన్నాయి. బ్రోకర్ వానికి రూపాయి ఇయ్యను. నా షాప్ లో ఎంట్రీ లేదు. నా షాప్ ఇంతకు ముందు జేజేఏసీ మార్కెట్ రింగ్ రోడ్ లో ఉండిండేది, బట్ ఇప్పుడు రింగ్ రోడ్ లో జేజేఏసీ మార్కెట్ లో నా బ్రాంచ్ లేదు. నా బ్రాంచ్ ఉండేది వర్ధాన్ టెక్స్టైల్ మార్కెట్ అనే అక్కడ ఉంటాది. పర్వత్ పాటియా ఏరియాలో, సూరత్ లోనే ఉండేది. స్టేషన్ నుంచి 3 కిలోమీటర్లు. ఇవన్నీ వదిలేస్తే ఒక హై అలర్ట్ అనేది మీకు ఇస్తున్నాను. మొన్న మంగళగిరి నుంచి ఒక కస్టమర్ వచ్చారు. వాళ్ళ మొబైల్ కి వాట్సాప్ పెట్టారు. డిపి నాది, యూట్యూబ్ లో నుంచి తీసిన డిపి, వాట్సాప్ లో ఉన్న నా డిపి చోరీ చేసి ఒక నెంబర్ తీసుకుని దాని దగ్గర డిపి దగ్గర బ్యాక్గ్రౌండ్ అంతా ప్రాంజల్ డిజైనర్ స్టూడియో ప్రాంజల్ అని చెప్పి, మా షాప్ నుంచి ఎటువంటి ఫోటో రాదు, నా షాప్ నుంచి ఎటువంటి ఫోటో రాదు. మరొక్కసారి చెప్తున్నా, ఎవరైనా ఫోటో మీ వాట్సాప్ కి పంపినచో
వారు చోరీ దొంగోడు. ప్రాంజల్ నుంచి మీకు ఎటువంటి ఒక ఫోటో కూడా మీ మొబైల్ కి రాదు. ప్రాంజల్ అనేది వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఒకటి, ఓన్లీ వీడియో కాల్ సెలెక్షన్. ఎటువంటి పేమెంట్స్ చేసినా ప్రాంజల్ కి ఎటువంటి సంబంధం లేదు. మీకు ఎవరన్నా చెప్తున్నాడా ప్రాంజల్ విజిట్ చేసిన షాప్ చూపి మీరు ప్రాంజల్ మనిషి నాతో మాట్లాడేంత వరకు పేమెంట్ కూడా చేయకండి, నాతో మాట్లాడేంత వరకు మీరు యాక్సెప్ట్ చేయకండి ఎటువంటి. ఎందుకంటే ఇక్కడ బయట ఉన్న వాళ్ళు ప్రాంజల్ అనేది ఫేమస్ అని చెప్పి ఇక్కడ నుంచి నా డీపీలు నా లొకేషన్లు కింద నిలబడి మొత్తం వాళ్ళు వాట్సాప్ లో క్రియేట్ చేశారు ఒకటి బిజినెస్ అకౌంట్, అది ప్రాంజల్ పేరుతో ఫేక్. గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి చెప్తున్నా ప్రాంజల్ అకౌంట్ ఫేక్ ఐడిలో ఉన్నారు, జనాలు మోసం చేస్తున్నారు. సో దయచేసి మీరు కూడా బీ కేర్ఫుల్. ఎటువంటి పరిస్థితిలో ₹1 కూడా వేయకండి. నాతో మాట్లాడే ముందు ఎవరికి ₹1 వేయకండి. 100% చెప్తున్నా. మా అకౌంట్ వేసే ముందు కూడా నా స్టాఫ్ నా షాప్ లో ఎవరైనా ఉండండి, బట్ మీ సార్ చెప్తే పేమెంట్ వేస్తా చెప్పి కన్ఫర్మ్ చేసిన తర్వాతే పేమెంట్ అయింది. ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. ఇది బీ అలర్ట్ మెసేజ్ చెప్తున్నా. సో ఇక్కడికి మోటివేషన్ వీడియో కూడా ముగిస్తున్నా. సో 100% బీ కేర్ఫుల్, బీ సేఫ్ అండ్ బీ హ్యాపీ. ఓకేనా ఫ్రెండ్స్, మరొక సండే మీ ముందుకు సెలవుకున్నందుకు ధన్యవాదాలు. జై హింద్, జై భారత్, జై తెలుగు తల్లి.